हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां जय गुरुदेवदत्त పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 జూన్ 1వ తారీఖు నుంచి 2020 జూలై 1వ తారీఖు వరకు గల గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం, గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను. అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచం అంతా కూడా భయపడుతూ ఉంది. అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము, వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప దోషం పడుతోంది. ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు, చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది. తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనం డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం. అటువంటి ప్రభావమే ఇదంతా కూడా. అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము. ఎటువంటి భయము లేదు. అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క 2 నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని, అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది. వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు. అందులోనూ రేపు ఈ జూన్ 21వ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 15 నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు. ఆయన అనుగ్రహం, కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి. అందువల్లే భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం కూడా బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా తగ్గుతాయి. తొందరలోనే మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వృషభ రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృషభ రాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభములగాయితూ జన్మస్థానమందు రవి, జన్మస్థానమందు శుక్రుడు, ద్వితీయ స్థానమందు రవి బుధులు, భాగ్యస్థానమందు శని గురుడు, అష్టమ స్థానమందు కేతువు, రాజ్యస్థానమందు కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. 15వ తారీఖు నుండి ద్వితీయ స్థానంలోకి రవి సంచారం, 18వ తారీఖు నుండి లాభస్థానంలోకి గురు సంచారం, నెలాఖరులో గురుడు మళ్ళీ అష్టమంలోకి, 29వ తారీఖున మళ్ళీ అష్టమంలోకి ప్రవేశిస్తున్నారు. మొత్తం మీద పరిశీలించి చూస్తే వృషభరాశి వారికి ఒక రకంగా జూన్ నెలలో కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. అయితే జన్మస్థానమందు శుక్రుడు చాలా రోజులు ఆయన జన్మమందు ఉంటున్నారు. శుక్రానుగ్రహం, మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, ఆ శుక్రుడు జన్మస్థానంలోనే ఉంటూ మిమ్మల్ని కాపాడుతారు. ఆయన మృష్టాన్న భోజనము, మీకు మంచి సమయానికి నిద్ర, అనుకున్నటువంటివన్నీ కూడా ఎక్కువ కష్టపడకుండా మీకు మానసికమైనటువంటి కొంత ప్రశాంతతనిస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే 15వ తారీఖు తర్వాత నుంచి వాక్స్థానంలోకి రవి వెళ్ళడం, రాహుతో కలవడం, మీ మాటల యొక్క తొందరపాటుగా నోట్లోంచి వచ్చేటువంటి మాటల వల్ల ఎదుటి వ్యక్తులతోటి వాదోపవాదాలు పెరగడం, వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడం, దానివల్ల వ్యక్తిగత సంబంధాలు దూరమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
అంతేకాకుండా రేపు వచ్చేటువంటి 21వ తారీఖున ద్వితీయ స్థానమందు పడుతున్నటువంటి సూర్యగ్రహణం, ఇవన్నీ కూడా మీ మీద కొంతవరకు ప్రభావం చూపిస్తాయి. కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు జయించగలుగుతారు. అంతేకాకుండా 18వ తారీఖు నుంచి లాభస్థానంలోకి కుజ ప్రవేశం. లాభమందు కుజుడు మంచి యోగాన్ని, అంటే ఆయన అనుకూలమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి క్షణం నుంచి తక్షణమే కుజుని యొక్క అనుగ్రహం మీకు లభించిన ప్రారంభమవుతుంది, ఏమాత్రం సందేహం లేదు. శని మీకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నారు భాగ్యస్థానంలో, భయం లేదు. అయితే నెలాఖరులో కుజ సంచారం 8వ స్థానంలోకి, ద్వితీయమందు రాహువు, కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. కాబట్టి జూన్ 15వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానంలో రవి సంచారం. జూన్ నెలాఖరు నుంచి గురుడు కూడా మారుతున్నారు. చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మూర్తిమంతము రీత్యా ఆయన శుభాశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ నెలలో మీకు కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. కుజ ప్రభావం అనుకూలంగా ఉంది. నెలాఖరు వరకు కూడా గురు ప్రభావం శుభాశుభ మిశ్రమంగా ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. కష్టపడితే పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా ముందుకు పెడతాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్నుముక, మెడ సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అష్టమ స్థానంలో కేతువు ఆల్రెడీ మీకు గత సంవత్సర కాలంగా 8వ స్థానంలో కేతు ఉన్నారు. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి జాగ్రత్త వహిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ చిన్న చిన్న విషయానికి కూడా ఇరిటేషన్ రావడం, అబద్ధం చెప్పడం, లేదా ఎదుటి వాళ్ళు ఏదో చెప్తున్నారని తప్పుగా అర్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండింగ్ కలగడం, ఇవన్నీ జరిగేటువంటి ప్రమాదాలు కనబడుతున్నాయి. ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్త వహించండి. వ్యవసాయదారులకి కలిసి వస్తుంది, ఖచ్చితంగా కలిసి వస్తుంది వ్యవసాయదారులు. కుజుడు భూకారకుడైనటువంటి కుజుడు మంచి సంచారంలో ఉన్నారు కాబట్టి మీకు వ్యవసాయం అనుగ్రహం చాలా బాగుందని చెప్పడంలో సందేహం లేదు. ధనపరమైనటువంటి విషయాలలో ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎవరి దగ్గరైనా తీసుకోవాల్సి వచ్చినా, ఎవరికైనా ఇవ్వవలసి వచ్చినా, లేదా తర్వాత ఇస్తామని చెప్పవలసి వచ్చినా, మీరు ఈ యొక్క 18, 20వ తారీఖు లోపల వాళ్ళను కలుసుకుని వాయిదా కోరడం చాలా మంచిది. లేకపోతే నెలాఖరు తర్వాత ఇరకాటమైనటువంటి పరిస్థితుల్లో పెట్టి ధనపరమైన విషయాలలో కొంత ఒత్తిడికి లోన్ చేసేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఒక రకంగా సంవత్సరాల కాలంగా పోలిస్తే, గత 2.5-3 సంవత్సరాల కాలంగా చూస్తే భయంకరమైనటువంటి సముద్రాన్ని దాటి వచ్చారనే చెప్పాలి. భయంకరమైనటువంటి కష్టాలని దాటుతూ అభివృద్ధి పదంలో లేకుండా ఎక్కడికక్కడే ఉంటూ ధనపరమైన విషయాల్లో కూడా అభివృద్ధి లేకుండా ఇబ్బందులు పడుతూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడే కొద్ది కొద్దిగా విముక్తి లభిస్తోంది. అయితే ఈ యొక్క నెలలో అతి సామాన్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత కుజుడు 18వ తారీఖు నుంచి కుజ మార్పు, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. అదే సమయంలో నెలాఖరు నుంచి గురు మార్పు, చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కొంత, అంటే ఆ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు వల్ల, ఆ రాశికి ఉచ్చస్థానానికి లభించినటువంటి చంద్రుడి వల్లే కావచ్చు, వృషభ రాశిలో జన్మించిన వారికి సాధారణంగా హిస్నోఫీలియా, ఆస్మా ఇవి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృషభ రాశిలో జన్మించిన వారికి కానీ, వృషభ లగ్నంలో చంద్రుడు కూడా అక్కడ ఉంటే కనుక అటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయం కూడా కొద్దిగా అనారోగ్యాలకు సంబంధమైనటువంటి సమయం కాబట్టి అటువంటి యొక్క ప్రభావాలకు లోనవ్వకుండా ఉండాలంటే జాగ్రత్త వహించాలి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోండి. ప్రతి శుక్రవారము కూడా దుర్గా కవచాన్ని చదువుకోండి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి 18 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఎర్రటి పుష్పాలను సమర్పించుకోండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. దుమ్ దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపించండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. మంచి ఫలితాలు సంభవిస్తాయి. అనుగ్రహం కూడా మీకు అదే విధంగా ఉంది.
ఎందుకంటే రాజ్యం మీకు భాగ్యస్థానంలో శనీశ్వరుడు సువర్ణమూర్తిగానే ఉన్నారు. ఎంత కష్టం వచ్చినా సరే ఏదో విధంగా మిమ్మల్ని కాపాడేవాడు, మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని తీర్చేవారు ఏదో విధంగా ఏదో మూల ఉంటారు. మీ యొక్క రాశికి అధిపతిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నారు. సొంత వాళ్ళో, మిత్రులో, లేకపోతే బంధువులో ఏదో రకంగా ఏదో సమస్య ఏదైనా వచ్చినా మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. భయపడవద్దు. కానీ చాలా నిబద్ధతగా ఆలోచించుకుంటూ ప్రతి విషయాన్ని కూడా కంట్రోల్గా మాట్లాడుతూ, ఎదుటి వ్యక్తులతో శాంతంగా మాట్లాడుతూ మీ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విధంగానే ఉండండి తప్ప ఆవేశంగా ఉంటే ఎవరి కోసం చేస్తావు అనే విధంగా కాకుండా నువ్వే చేయగలవు అనేటువంటి విధంగా మీరు కనుక మాట్లాడగలిగితే మీ సమస్య పరిష్కారం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ద్వితీయ స్థానం ముందు ఉన్నటువంటి రాహు వల్ల అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ప్రతి విషయంలోనూ కూడా ప్రతినిత్యం కూడా ఈశ్వరుడి యొక్క జపం చేసుకోండి. భగవంతుడి మీద అనుగ్రహాన్ని మీరు పొందుతారు. అభివృద్ధి పదంలో తొందరలో మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి, సందేహం లేదు. అవి రావాలి అంటే ఇప్పుడు శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోండి. అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉంటే అత్యవసరమైతే కానీ బయటకు వెళ్ళకండి. సమస్యను పరిష్కరించుకునే విధంగా ఆలోచించండి తప్ప నేను సాధారణంగా వీళ్ళకి ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం ఇష్టం ఉండదు. కష్టపడి పని చేసుకోవాలి, నాకై నేను అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి తత్వం కలిగిన వాళ్ళు. అది మీకు మంచిదే, కానీ సమయాన్ని బట్టి కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఇచ్చే పరమేశ్వరుడు మీకు ఇవ్వబోతున్నారు. రాజ్యమందు భాగ్యస్థానంలో శని, లాభమందు కుజుడు ఈ నెలంతా కూడా మీకు యోగిస్తారు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండి సమస్యను పరిష్కరించుకుంటూ ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. మేడి చెట్టుకు ప్రదక్షిణం చేయండి. శాంతంగా ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.